అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శ్రీష. టైటిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో ఆర్మీ పబ్లిక్ స్కూల్ రిలేటెడ్ నోటిఫికేషన్ గురించి అండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో టీచర్స్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. AWES అంటే ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ. ఈ ఆర్గనైజేషన్ టీచర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాన్ని OST అంటారు, అంటే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్. మనం రెగ్యులర్గా రాసే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఏనండి. చాలామంది డిఎస్సి కోసం ట్రై చేసి ఉంటారు. ఆల్రెడీ కంటెంట్ మీద ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అదే ఫ్లోలో ఈ ఎగ్జామ్కి కూడా అప్లై చేసి ట్రై చేయడం బెటర్ అండి. టీచర్స్ రిక్రూట్మెంట్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. PGT, TGT అండ్ PRT ఈ పోస్ట్లకి రిలేటెడ్గా నోటిఫికేషన్ పడింది. సో మనలో చాలా మందికి ఈ పోస్ట్ రిలేటెడ్ ఐడియా ఉందండి. ఎగ్జామ్ ఫార్మాట్ కూడా యాజ్ యూజువల్ కంప్యూటర్ బేస్డ్. ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ నుండి మాత్రమే అప్లై చేయండి. ఇక్కడ నేను అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశానండి, ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. అంటే రిజిస్ట్రేషన్ ఎప్పటి నుండి, అప్లై చేయడానికి లాస్ట్ డే ఎప్పటి వరకు ఉంది, ఇలాంటివి చూద్దాము. సో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది 5th జూన్ అండి. ఇంకా మనకి 16th ఆగస్ట్ లాస్ట్ డేట్. సో అప్లై చేయాలనుకునే వాళ్ళు 16th ఆగస్ట్ కల్లా అప్లై చేసుకోండి. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 20 and 21st సెప్టెంబర్ అండి. సో ఎనఫ్ టైం ఉంది ప్రిపేర్ అవ్వడానికి. ఆల్రెడీ డిఎస్సి కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేస్తే బెటర్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏ పోస్ట్లకి ఈ నోటిఫికేషన్ పడిందో చూద్దాము. సో PGT పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, 50% అగ్రిగేట్ ఉండాలి అండ్ BED కంపల్సరీ చేసి ఉండాలి. BEDలో కూడా 50% అగ్రిగేట్ ఉండాలి. TGT ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి, అగ్రిగేట్ 50% ఉండాలి గ్రాడ్యుయేషన్లో అండ్ BED కూడా చేసి ఉండాలి. BEDలో కూడా 50% ఉండాలండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి PRT ప్రైమరీ స్కూల్ టీచర్స్. ఈ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ ఉండాలి, గ్రాడ్యుయేషన్లో 50% అగ్రిగేట్ ఉండాలి అండ్ BLD లేదా 2 year డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి. ఇప్పుడు ఒకసారి సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం, ఈ ఎగ్జామ్కి ఎలా ఉంటుందో. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్కి ఎంత లిమిట్ ఉంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, సిలబస్ అండ్ వెయిటేజ్, ఇవన్నీ చూద్దాము. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి PRT అండి. సో ప్రైమరీ టీచర్స్కి సంబంధించి టైం లిమిట్ 3 hours, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది బేసిక్ మాత్రమేనండి, బేసిక్ ఇన్ఫర్మేషన్. సెక్షన్ A వచ్చి బేసిక్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అక్కడ నుండి 5% వెయిటేజ్ ఉంటుంది. సో 1 to 10 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటాయి. సెక్షన్ B పెడగాగి, కరికులం అండ్ ఎడ్యుకేషన్ పాలసీస్. ఈ సెక్షన్ నుండి 10% వెయిటేజ్. సో యూ విల్ గెట్ 20 క్వశ్చన్స్. మనకి 20 క్వశ్చన్స్ వస్తాయి. ఆల్రెడీ మనము డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఎంతో కొంత ఐడియా అయితే ఉంటుంది కంటెంట్ మీద. నేను మళ్ళీ సపరేట్ వీడియోస్ కూడా చేస్తానండి కంటెంట్ సిలబస్ మీద. సెక్షన్ C అకాడమిక్ ప్రొఫిషియన్సీ. మీరు తీసుకునే మెథడాలజీ మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ సెక్షన్ నుండి 85% వెయిటేజ్ అండి. సో 170 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే దేర్ విల్ బి ఎ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/4 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. 1/4 మార్క్ కట్ చేస్తారు తప్ప ఆన్సర్కి. సో అది కూడా చెక్ చేసుకోండి. మనం కరెక్ట్ అనుకున్నవి మాత్రమే మనం పెట్టాలి. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ TGT. సో టైం లిమిట్ వచ్చి 3 hours, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో సెక్షన్ A బేసిక్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ కూడా వెయిటేజ్ 5%, అంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రైమరీ టీచర్స్ పోస్ట్తో పోల్చుకుంటే TGT పోస్ట్కి ఖచ్చితంగా కంటెంట్ అనేది కొంచెమైనా వేరీ అవుతుందండి. సో డెప్త్ ఎక్కువ ఉంటుంది, అడిగే క్వశ్చన్స్లో హార్డ్నెస్ పెరుగుతుంది. అది ఏ సెక్షన్ అయినా అవనివ్వండి, బేసిక్ జనరల్ నాలెడ్జ్ అవనివ్వండి, కరెంట్ అఫైర్స్ అవనివ్వండి, మన మెథడాలజీ అవనివ్వండి, ఏదైనా కానీ కొంచెం TGT అనగానే మళ్ళీ కంటెంట్ అనేది కొంచెం డెప్త్గా వెళ్తారు. సో సెక్షన్ B వచ్చి పెడగాగి, కరికులం అండ్ ఎడ్యుకేషనల్ పాలసీస్. సో ఈ సెక్షన్కి కూడా 10% వెయిటేజ్ ఉంది. సో యూ విల్ గెట్ 20 క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ C అకాడమిక్ ప్రొఫిషియన్సీ. ఇందాక కూడా చెప్పాను నేను. సో మీరు ఏ మెథడాలజీ తీసుకుంటే ఆ మెథడాలజీకి సంబంధించి 170 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 85% వెయిటేజ్.
ఇక్కడ కూడా వీళ్ళకి కూడా ఈ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉందండి. అన్ని పోస్టులకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో మనకి బాగా తెలుసు అనుకున్నవి మాత్రమే మనం పెట్టాలి. నెక్స్ట్ పోస్ట్ పీజీటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్. సో యాజ్ యూజువల్ టైం అనేది 3 hours, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా 200. సెక్షన్ 1 అందరికీ సేమ్ అండి, బేసిక్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. సో వెయిటేజ్ వచ్చి 5%, యూ విల్ గెట్ 10 questions. అయితే టీజీటీ పీఆర్టీ కంటే కూడా పీజీటీస్కి ఎక్కువ కంటెంట్ ఉంటుందండి. ప్రిపేర్ అవ్వడానికి చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది. సో సెక్షన్ బి పెడగోగి, కరికులం అండ్ ఎడ్యుకేషన్ పాలసీస్ 10%, యూ విల్ గెట్ 20 questions. అండ్ సెక్షన్ సి అకాడమిక్ ప్రొఫిషియన్సీ 85%, సో యూ విల్ గెట్ 170 questions. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పోస్ట్, అంటే మీరు అప్లై చేసేది ఏ పోస్ట్ అయినా అవనివ్వండి, పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, ఖచ్చితంగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేవి చదవాలి. ఫ్రమ్ 6th to 10th, అసలు పీజీటీ వాళ్ళైతే 12th స్టాండర్డ్ వరకు కూడా చదవాలి. ఈవెన్ ప్రైమరీ వాళ్ళు కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేవి చదవాలి. సో సబ్జెక్ట్ రిలేటెడ్, మీరు ఏ మెథడాలజీ తీసుకుంటే అది, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, ఫ్రమ్ 6th to 10th పీజీటీ అప్లై చేసే వాళ్ళు till 12th ఖచ్చితంగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ వాళ్ళవి ప్రతిదీ చదవాలి. ఇప్పటి నుండి నా కంటెంట్ అనేది ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఎగ్జామ్ రిలేటెడ్గా ఉంటుంది, ఫాలో అవుతూ ఉండండి. ఈ ఎగ్జామ్కి ఫీజు వచ్చి 385 రూపీస్ అండి. ఫర్ ఆల్ కేటగిరీస్, ఎలాంటి ఇది లేదు, అందరికీ 385 రూపీసే. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సీటెట్, సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. నిజానికి ఈ పాటికి ఆ నోటిఫికేషన్ పడాలి, కానీ ఇంకా పడలేదు. సో అప్కమింగ్లో పడుతుంది, దాని నోటిఫికేషన్ కూడా మనకు వస్తుంది. సో ఎవరైతే ఈ ఆర్మీ పబ్లిక్ స్కూల్ అంటే ఓఎస్టీ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు సీటెట్ క్వాలిఫై అయినా అవ్వకపోయినా ఇప్పుడైతే అప్లై చేసేసుకోవచ్చు. కానీ ఒకవేళ ఈ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఎగ్జామ్ కనుక క్లియర్ చేస్తే, ఆ క్లియర్ చేసిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఉంటుంది, అదే ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ టైంకి మీరు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఈ సీటెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. ముందైతే అప్లై చేసేసుకోవచ్చు, తర్వాత సీటెట్ క్లియర్ చేయాలి. ఏది, మీరు అపాయింట్ అయ్యే లోపల. సెంట్రల్ టెట్టే కాదండి, మీరు కావాలంటే మీ స్టేట్ టెట్ క్లియర్ చేసి ఉన్నా పర్వాలేదు. సో మీరు ఏ స్టేట్లో ఉంటారో ఆ స్టేట్కి సంబంధించిన ఆ టెట్ అనేది క్లియర్ చేసుకుని ఉన్నా సరిపోతుంది. సో ఇదొక మంచి అవకాశం అండి. ఎవరైతే ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్స్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. కొంతమంది ఆల్ ఓవర్ ఇండియా అని రాయకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, జస్ట్ ట్రై చేయండి. అది వస్తుందా లేదా అనేది పక్కన పెడితే మనకు ఒక ఎక్స్పోజర్ ఉంటుంది. ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఆర్మీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తారో అనేది మనకు తెలుస్తుంది. సో 385 రూపీసే కాబట్టి ఎవరైనా ట్రై చేయండి, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. దానికి తోడు మనం ఎగ్జామ్ కోసం ఎంతో కొంత ప్రిపేర్ అవుతాం. సో కంటెంట్కి ఏమవుతుందంటే అప్డేటెడ్గా ఉంటాం, అంటే మళ్ళీ దానికోసం చదువుతాం కాబట్టి డిస్కనెక్ట్ అవ్వం అనమాట కంటెంట్కి. ఈ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా టీచింగ్ అనేది ఇట్ ఈస్ అ లెర్నింగ్ ప్రాసెస్. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి, అప్డేటెడ్గా ఉండాలి. సో ఇలాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏమవుతుందంటే మనం ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటాం. ఒకవేళ ఇలాంటివి ఏమీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా కంటెంట్కి, సబ్జెక్ట్కి మనం డిస్కనెక్ట్ అయిపోతాము. మళ్ళీ అవన్నీ మనం చదవాలంటే చాలా టైం పడుతుంది. ఇన్ కేస్ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మనకు ఏదైనా టీచింగ్ ప్రొఫెషన్ సైడ్ ఏదైనా జాబ్ వచ్చినప్పుడు మనం టీచ్ చేయాలి అనుకుంటే అప్పుడు చాలా అవుట్డేటెడ్ అయిపోతాం. సో అందుకని ఇలాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏమవుతుందంటే మనం కొంచెం ఆ కంటెంట్తో రిలేట్ అయి ఉంటాం కాబట్టి అప్డేటెడ్గా ఉంటాం. కొత్త కొత్తవి నేర్చుకుంటాము, చెక్ చేస్తూ ఉంటాము. ఏమైనా టెక్స్ట్ బుక్స్ మారాయా, ఏమైనా న్యూ సిలబస్ యాడ్ అయిందా, ఏదైనా పాత సిలబస్ తీసేసారా అని ఇలాంటి ఎగ్జామ్స్ ఉన్నప్పుడే మనం కొంచెం ఆ టెక్స్ట్ బుక్స్ వంక చూస్తాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.